10వ తరగతి విద్యార్థులకు స్వాగతం. తెలుగు పాఠ్యపుస్తకమునందు రామాయణంలో అయోధ్యకాండను ఈరోజు నుంచి చెప్పుకుందాం. శ్రీరాముని పట్టాభిషేక ఏర్పాట్లు. అయోధ్య చేరిన దశరథుడు నగరమంతా వైభవంగా పండుగ చేయమని ఆదేశించాడు. పండితులకు సత్కారాలు, విందులు చేయించాడు. కొత్తగా పెళ్ళైన వధూవరులతో అంతఃపురమంతా కళకళలాడుతుంది. దశరథుడు ఆయన భార్య, నలుగురు కోడళ్లను చూసుకుని మురిసిపోతున్నారు. ఒకనాడు దశరథుడు మంత్రి సామంత, దండనాథ పురోహితులతో కొలువు తీర్చి వారితో, కోసల దేశపు ప్రజలారా, నాయకులారా, ఇక్ష్వాకు వంశీయులు మా పూర్వీకులు, వారి దారినే మా పితామహులు కూడా నడిచారు. నేను కూడా ఆ దారినే నడిచాను. ఇక రాజ్యభారం వహించే ఓపిక నాకు లేదు. రామచంద్రుని పట్టాభిషేకం జరిపి నేను విశ్రాంతి తీసుకోవాలని అనుకుంటున్నాను. మీరందరూ అనుమతిస్తే శ్రీరామ పట్టాభిషేకం జరిపిస్తాను అన్నాడు. అందుకు ఆ కొలువులోని వారందరూ హర్షధ్వానాలు చేశారు. ప్రభు, శ్రీరాముడు రాజు కావాలని మా మనసులో ఉన్నమాటే మీరు చెప్పారు అని అందరూ ఏకకంఠంతో అన్నారు. జ్యేష్ఠ కుమారుడు రాజ్యాధికారం ఉన్నదని, అందులో రాముడు సమర్థుడు, పరాక్రమవంతుడు కనుక అందరూ అంగీకరించారు. వశిష్ఠుడు శుభముహూర్తం నిర్ణయించాడు. మంత్రి సుమంతుల వారిచే శ్రీరాముని సభా మండపానికి పిలిపించి దశరథుడు తన నిర్ణయం తెలియజేశాడు. పితృవాక్య పరిపాలకుడైన శ్రీరాముడు తల వంచి తండ్రికి నమస్కరించి, అంతా నీ ఇష్ట ప్రకారమే కానియండి అని అందరి అనుమతితో తన మందిరానికి బయలుదేరాడు. రామునికి పట్టాభిషేకం జరుగుతున్నదని నగరమంతా తెలిసింది. ప్రజలు సంతోషంతో ఉప్పొంగిపోతున్నారు. పట్టాభిషేకానికి నగరంలో ఏర్పాట్లు భారీగా జరుగుతున్నవి. నగరమంతా ఎటు చూసినా పూల తోరణాలు, మంగళ వాయిద్యాలు, నాట్యాలతో కోలాహలంగా ఉంది. దీపాలంకరణలో అయోధ్య నగరం వెలుగులు విలజిమ్ముతోంది. మేనమామ ఇంట ఉన్న భరత, శత్రుఘ్నులకు కబురు పంపారు. పలు దేశాల రాజులకు, సామంతులకు ఆహ్వానాలు పంపారు. మందర దుర్బోధ. కైకేయి తన మందిరంలో ఒంటరిగా ఉన్నది. ఆ సమయంలో ఆమె దాసి మందర ఆదరాబాదరాగా వచ్చి నిలబడింది. మందర మాట అంటే కైకేయికి ప్రాణం. ఆమె హడావిడి చూసి కైకేయి కారణం అడిగింది. అప్పుడు మందర ఇలా అంది. అమ్మా, రాజుగారి ముద్దుల భార్యనని ఇన్నాళ్ళు మురిసిపోయావు. ఇప్పుడు చూడు, నీ పీకల మీదకు వచ్చింది. రాజు నీతో ఒక్క మాటైనా చెప్పకుండా నీ కొడుకు భరతుడు రాజ్యంలో లేని సమయం చూసి రామునికి పట్టాభిషేకం చేస్తున్నాడు. ఇకపై కౌసల్యాదేవిదే ఇష్టారాజ్యం. నిన్ను నమ్ముకున్న నాబోటివారు ఇక వారి మోచేతి నీళ్లు త్రాగి బతుకి వెళ్ళబుచ్చవలసిందే. చేసుకున్న వారికి చేసుకున్నంత మహదేవా అన్నారు పెద్దలు. ఇన్నాళ్ళు దశరథ మహారాజు గారి గారాల భార్యవైన మన్నలను పొందిన నువ్వు ఇక ముందు దాసీదాని వలె జీవించవలసిన దుస్థితి దాపురించింది. అదే నా చింత. దానికే ఇంత హడావిడి అన్నది. మందర మాటలు కైకేయి తలకు బాగా ఎక్కినవి. తినగ వేము తీయనుండు అన్నట్లుగా చెప్పగా మందర మాటలు రుచించాయి. మందర మాయాజాలంతో కైకేయి మనసు మారింది. రామునిపై ఉన్న ప్రేమానురాగాలు మరిచి మందర మాయాజాలంతో మైకం కమ్మింది. మందర, నేను నా బిడ్డ బాగుండాలనే నా మంచి కోరే హితవు చెప్పావు. నా మనసులోని మాట సాధించే వరకు అన్నపానీయాలు ముట్టను అన్న కైకేయి మాటలు విని సంతోషంతో మంచి మాట చెప్పావమ్మా అన్నది మందర. తరువాత, అమ్మా, పూర్వం ఒకనాడు మహారాజు గారు నీకు 2 వరాలు ఇచ్చారు. వాటిని ఇప్పుడు కోరుకో. ఒకటి భరతునికి పట్టాభిషేకం, రెండవది రాముని వనవాసం. అడవులకు పోయిన రాముడు తిరిగి రాజ్యాధికారి కాకుండా 14 ఏండ్లు వనవాసం చేయాలని షరతు పెట్టు అన్న మందర మాటలు కైకేయిపై బాగా పనిచేశాయి. స్త్రీ సహజమైన కార్పణ్యం, అసూయ ఆమెలో కలిగాయి. వెంటనే కైకేయి వస్త్రాభరణాలు తీసివేసి నల్లటి చీర ధరించి
శోకమందిరంలో ప్రవేశించి దశరథ మహారాజుకు కబురు పంపింది. కైకేయి కోరిన 2 వరాలు. రాముని పట్టాభిషేకం ఏర్పాట్లతో నిమగ్నుడై ఉన్న దశరథుడు ఆనందంతో ఈ విషయం మొట్టమొదట చెప్పడానికి కైకేయి మందిరానికి వచ్చాడు. మందిరంలో కటిక నేలపై పరుండి శోకిస్తున్న కైకేయిని చూసి దశరథుడు బీతిల్లిపోయాడు. మందిరంలో ఆభరణాలు చెల్లాచెదురుగా విసిరివేయబడి ఉన్నాయి. దేవి, ఏమి జరిగింది? నీ శోకానికి కారణమేమిటి అని ప్రాధేయపడ్డాడు. కైకేయి కసిరి కొట్టింది, చీత్కరించుకుంది. అయినా దశరథుడు, దేవి, నీకు ఏం కావాలి? నీ ఈ పరిస్థితి కారకులు ఎవరు అంటూ బ్రతిమలాడాడు. కైకేయి కోపంతో, మహారాజా, ఒకసారి దేవతలతో మీరు యుద్ధం చేస్తున్నప్పుడు మీ రథచక్రం శీల ఊడిపోయింది. నేను నా వేలును శీలగా ఉంచి రథచక్రం పడిపోకుండా కాపాడాను. మీరు విజయం సాధించారు, గుర్తుందా? అప్పుడు నాకు 2 వరాలు ఇస్తానని వాగ్దానం చేశారు అన్నది. అవును, తప్పకుండా నీవు కోరుకున్నప్పుడు ఇస్తాను. రఘువంశరాజులు ఆడిన మాట తప్పరు. నీకు ఏమి కావాలో ఇప్పుడే కోరుకో అన్నాడు దశరథుడు. అయితే వినండి, ఒక వరం. 14 సంవత్సరాలు రాముని అరణ్యాలకు పంపించాలి. 2వ వరం, తన కుమారుడైన భరతునకు పట్టాభిషేకం చేయాలి. ఇవే నా 2 వరాలు. వెంటనే అమలు జరపండి అన్నది. దశరథుడు నిర్ఘాంతపోయాడు. జీవోత్సవంలా నిలబడిపోయాడు. మాతృత్వంతో శ్రీరాముని ఎంతగానో ప్రేమించిన కైకేయి మాటలు దశరథునికి ఆశ్చర్యాన్ని కలిగించాయి. శ్రీరామునిపైనున్న వాత్సల్యంతో దీనంగా అర్థించాడు. అవి తప్ప మరేమైనా కోరుకోమన్నాడు. కైకేయి ససేమిరా వినలేదు. కైకేయిని నిందించాడు దశరథుడు. ప్రాణ సమానమైన శ్రీరాముని వనవాసం తలుచుకుంటేనే గుండెలు గుబేల్మంటుందని. అసలే వృద్ధాప్యం, దానికి తోడు ప్రాణానికి మిన్నైన రాముని వనవాసం. అమిత దుఃఖంతో విలవల్లాడుతూ రామా రామా అంటూ పిచ్చివాడిలా, మతి చెలించిన వాడిలా ఉన్నాడు దశరథుడు. కైకేయి మాటలు దశరథుని గుండెల్లో గుణపాలై గుచ్చుకున్నాయి. పిడుగులాంటి వార్త వినగానే మహావృక్షం నేల కూలినట్లుగా నేల కొరిగిపోయాడు దశరథుడు. వద్దు కైకా, వద్దు. నా చిన్నారి రాముని అడవుల పాలు చేయవద్దు. నీ చేతులతో గోరుముద్దలు తినిపించిన రామునికి అంత శిక్ష విధించకు. రాముడు లేనిదే నేను జీవించలేను అంటూ కన్నీరు మున్నీరుగా విడిపించాడు దశరథుడు. దశరథుడు ఎంత వేడుకున్నా కైకేయి తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. సీతారామ లక్ష్మణుల అరణ్యవాసం. అప్పుడు కైకేయి రామునికి కబురు పంపింది. పట్టాభిషేకానికి తగిన రాచదుస్తులు ధరించి ఆభరణాలు అలంకరించుకొని తిలకం దిద్దుకుంటున్న రాముడు పినతల్లి కబురు అందుకొని వెంటనే ఆమె మందిరానికి వచ్చి కైకేయి మాతకు నమస్కరించి ఆమె ముందు నిలిచాడు. అప్పుడు కైకేయి దృఢస్వరంతో రాముణ్ణి ఇలా ఆజ్ఞాపించింది. రామా, నువ్వు నార వస్త్రాలు ధరించి 14 ఏండ్లు వనవాసం చేయాలని మీ తండ్రి గారి ఆజ్ఞ. నీ స్థానంలో భరతుడు రాజు కావాలని వారి ఆశ. అప్పుడు రాముడు, అమ్మా, నా వలన తండ్రి గారు దుఃఖించవలదు. నాన్నగారు నీకు ఇచ్చిన వరాలు వ్యర్థం కాకూడదు. నేను సంతోషంతో నీవు కోరిన 2 కోరికలు నెరవేర్చుటకు తక్షణమే అడవులకు ప్రయాణమై వెళ్తాను అని అన్నాడు. పితృవాక్య పరిపాలకుడు, ఆడిన మాట తప్పని ధీరుడు అయిన శ్రీరాముడు సీతా సమేతంగా రాజలాంఛనాలు తీసివేసి నారవస్త్రములు ధరించి విల్లంబులు చేతపట్టుకొని తల్లుల వద్ద సెలవు తీసుకొని సీతా సమేతుడై శ్రీరాముడు అడవులకు బయలుదేరుటకు సిద్ధమైనాడు. సుమిత్ర తన కుమారుడైన లక్ష్మణ్ణి అన్నగారైన శ్రీరామునికి కంటికి రెప్పలా కాపాడుతూ అతనిని వెన్నంటి ఉండమని లక్ష్మణ్ణి శ్రీరామునితో అడవులకు పంపింది. కుమారులకు కలిగిన బాధలను తలుచుకొని కౌసల్య బోరున విలిపించింది. తల్లిని ఓరడించి శ్రీరాముడు సీతా లక్ష్మణులు కౌసల్యాదేవికి, సుమిత్రామాతకు, కైకేయీదేవికి నమస్కరించి అయోధ్యాపుర ప్రజల దగ్గర సెలవు తీసుకొని సీతా సమేతంగా రామలక్ష్మణులు అడవులకు బయలుదేరారు. గుహుని స్వాగతం. గుహుడు సీతారామ లక్ష్మణులను చూసి, శ్రీరామా, ఏమిటి వేషములు? రాజభోగ భాగ్యములతో సుఖ సంతోషములతో ఉండవలసిన మీరు ఈ పరిస్థితి ఎందుకు కలిగినది? సైన్యము లేక రాముడు ఈ మునివేషము ధరించి
అరణ్యములకు ఎందుకు వచ్చారు? మీకు నా వంటి అనేక మంది సేవకులుండగా మీకు ఇలాంటి కష్టములు కల్పించిన వారెవరు? ఆ ద్రోహి ఎవరో తెలిపితే ఏమాత్రమూ సందేహించక యమపురికి పంపెదను అని రామునిపై భక్తితో అన్నాడు. శ్రీరాముడు అతని మాటలకు మందహాసం చేసి జరిగిన విషయం గుహునికి తెలియజేశాడు. అది విని గుహుడు ఎంతో బాధపడ్డాడు. తర్వాత గుహుడు తీసుకుని వచ్చిన కందమూలాలు, ఫలములను సీతారామ లక్ష్మణులు తృప్తిగా భుజించి ఆ రాత్రి గుహుని ఆతిథ్యం స్వీకరించారు. తూర్పు తెల్లవారగా సుమంతుడు శ్రీరాముని ఆజ్ఞ తీసుకుని అయోధ్య నగరమునకు మరలిపోయాడు. గుహుడు నావ సిద్ధం చేశాడు. శ్రీరాముడు అందులో ఎక్కబో సమయమున, శ్రీరామా ఆగాగు, నీ కాలు దుమ్ము సోకి రాయి ఆడిదే అయినాదంట, మరి నా నావ మీద కాలు పెడితే ఏమవుతుందో, అందుకని నీ పాదాలు నీటితో కడిగి ఆ తర్వాత పడవ ఎక్కు అని రాముని పాదములు కడిగి ఆ నీరు తన శిరస్సును చల్లుకొని పడవలో ఎక్కించుకొని నావను ఆవలి ఒడ్డుకు చేర్చి వీడుకోలు పలికాడు గుహుడు. కొంత దూరం అడవిలో నడిచిన తర్వాత సుకుమారి అయిన సీతాదేవి ఎండవేడిమికి తట్టుకోలేక నీరసించి బాగా అలసిపోయినది. శ్రీరాముడు ఆమెకు కలిగిన అవస్థకు ఎంతో విచారించాడు. చేయనది లేక ముందుకు నడక సాగించారు. విద్యార్థులు, తర్వాత కథను రేపు విందామా? ఈ భాగంలో శ్రీరాముని పట్టాభిషేకం గురించి, మందర దుర్బోధ, సీతారామ లక్ష్మణుల అరణ్యవాసం మొదలగు అంశాలపై పరీక్షల్లో వ్యాసరూప ప్రశ్నలుగాను లేదా లఘు ప్రశ్నలుగాను రావచ్చు. మరి జాగ్రత్తగా విన్నారా? ఇందులో గుహుని పాత్ర స్వభావం కూడా ఉన్నది. కైకేయి పాత్ర స్వభావం, మందర పాత్ర స్వభావం కూడా చాలా ప్రధానమైనవి. విద్యార్థులు శ్రద్ధగా వినండి, మరలా వినండి మరి.